హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ డాక్టర్ ఉషా ఫ్రమ్ 39 ఫర్టిలిటీ సెంటర్, ఎల్బీ నగర్ బ్రాంచ్. నేను ఈరోజు మీతో పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ గురించి మాట్లాడతాను. సో పీసీఓడి అంటే వాళ్ళకి ఓవరీలో, అండాశయలో దాని నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ 20 పైన ఉంటుంది. యూజువల్గా లైక్ 25 నుంచి 35 సంవత్సరం ఉన్న వాళ్ళకి యావరేజ్గా ఒక 8 to 10 ఆర్ 8 to 12 ఎగ్స్ ఉండాలి. బట్ పీసీఓడి ఉన్న వాళ్ళకి మోర్ దెన్ 20 ఎగ్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి మంత్లీ ఎగ్ అనేది సైజ్ పెరిగి రిలీజ్ అవ్వదు. అదే మేజర్ ప్రాబ్లం అనమాట. సో దిస్ ఇస్ పీసీఓడి. ఇదే పీసీఓడి అంటాము. సో వాళ్ళకి ఎట్లాంటి కంప్లైంట్స్ ఉంటుందంటే, వాళ్ళకి డేట్ నెలగా మంత్లీ రావు. 2 months ఒక్కసారి, 3 months ఒక్కసారి, అదర్వైజ్ 6 months, 1 yearకి ఒక్కసారి వస్తుంది. అండ్ దెన్ బ్లీడింగ్ వస్తే ఎక్కువ ఉండవు, బాగా తక్కువ ఉంటాయి. అండ్ దెన్ వాళ్ళకి వెయిట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇది కొన్ని సిమ్టమ్స్ అనమాట. సో ఎట్లా తెలుస్తుంది పీసీఓడి ప్రాబ్లం ఉందా లేదని ఎట్లా తెలుస్తుంది అంటే, మనం ఒక స్కాన్ చేసుకుంటాం, అల్ట్రాసౌండ్ని ఒక స్కాన్ చేసుకుంటాము. దాంట్లో ఓవరీస్ ఎలా ఉంది అని చూస్తాము, దాంట్లో నంబర్ ఆఫ్ గుడ్లు ఎగ్స్ ఎలా ఉంది అని చూస్తాము. అట్లనే మేము డయాగ్నోస్ చేయగలుగుతాము. అండ్ దెన్ కొన్ని పేషెంట్స్కి మేల్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెయిర్, లైక్ ముస్టాచ్, ఇక్కడ మేల్ టైప్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెయిర్ ఉంటాయి. దీనివల్ల మాకు కొంచెం తెలుస్తుంది ఈ ప్రాబ్లం ఉన్నాయని తెలుస్తుంది. సో వీళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే, పీసీఓఎస్ వాళ్ళు ఇన్ కేస్ బరువు ఎక్కువ ఉన్నాక ఆ బరువు అనేది తగ్గించాలి. వెయిట్ రిడక్షన్ని ఫస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పేషెంట్ 80 kg ఉన్నారనుకోండి, అట్లీస్ట్ 5% ఆఫ్ ద బాడీ వెయిట్. సో అట్లీస్ట్ ఒక 4-5 kgs వెయిట్ తగ్గిస్తే వాళ్ళకి కొంచెం మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు వెయిట్ రిడక్షన్ చేస్తే వాళ్ళకి రెగ్యులర్గా సైకిల్ వస్తుంది. సో ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే, లైక్ నార్మల్ వాకింగ్ అని లేకుండా ఏరోబిక్స్ ఎక్సర్సైజ్, జంపింగ్, డాన్సింగ్, మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్, అట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు మంచి ఎఫెక్ట్ వస్తుంది. తొందరగా వెయిట్ కూడా రెడ్యూస్ అవుతుంది. అండ్ దెన్ మంచి ఎఫెక్ట్ వస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ అన్నీ పెరుగుతుంది. సో ఇంకా మీకు ఓవులేషన్ అనేది మేము ట్రీట్మెంట్ మా హెల్ప్ లేకుండా మీకే స్పాంటేనియస్గా ఎగ్స్ అనేది మంత్లీ రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనేది వెయిట్ రిడక్షన్. సెకండ్, న్యాచురల్గా ట్రై చేయడానికి ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. సో డేట్ వచ్చిన 2వ రోజు నుంచి కొంచెం 5-6 days ట్యాబ్లెట్ పెడతాము. దెన్ వరుసగా ఫాలిక్యులర్ రెడ్యూస్ చేసుకొని ఎగ్ సైజ్ పెరుగుతుందా లేదా అని చూసుకొని, ఇఫ్ నీడెడ్ కావాలంటే మేము ఇంజెక్షన్స్ కూడా 1 to 3 ఇంజెక్షన్స్ యాడ్ చేస్తాము. న్యాచురల్గా ఒక 3 months ట్రై చేసుకోవచ్చు. స్టిల్ అవ్వకపోతే ఐయుఐ అన్న ఒక చిన్న పద్ధతి, ఒక 3 to 4 cycles ట్రై చేసుకోవచ్చు. స్టిల్ న్యాచురల్గా మీరు ట్రై చేసి ఐయుఐ 3 cycle ట్రై చేసి అవ్వకపోతే నెక్స్ట్ ఇస్ ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్ళాలి. సో ఎందుకంటే ఇప్పుడు యూజువల్గా పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇది ఎగ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ ఉంటుంది. సో యూజువలీ దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఎండింగ్ అప్ ఇన్ ఐవీఎఫ్ అనమాట. పీసీఓఎస్ గురించి ఇదే నేను మీతో డిస్కస్ చేయాలని అనుకున్నా. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.